మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ కలిసి కాపురాలు చేస్తూ వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం. మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే ఆయనకు తెలియదు, కనీసం తెలుసుకోవాలి. ఆ రోజు నిజాం పరిపాలనలో కూడా ఇదే రజాకారులు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన మత ఉన్మాదంతో వేలాది మందిని హత్య చేసిన విషయం వాస్తవం కాదా? చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం పాత బస్తీలో తీగలకుంటలో 400 మంది దళితులను ఊచకొత్త కోసిన విషయం వాస్తవం కాదా? ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గద్దె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కలాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కాదా? సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా